సో మనం ఈ వీడియోలో అసలు ఎస్ఈఓ అంటే ఏంటి, ఎస్ఈఓ అనేది దేనికి యూజ్ చేసాము, యూట్యూబ్ వర్సెస్ గూగుల్ రెండింటికి ఎస్ఈఓ అనేది ఎలా ఉంటుంది, దాంతోపాటు ఇంకేంటంటే ఎస్ఈఓని యూజ్ చేసుకొని మనం యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను మీకు టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసి ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే యూట్యూబ్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు A to Z అనేది మొత్తం మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి గైస్. బేసికల్గా ఎస్ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఏంటంటే మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. ఇప్పుడు మనకి హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ ఫ్రమ్ మొబైల్ అని కొట్టండి. సో దీని మీద ఏంటంటే మనకి లక్షల కొద్ది వీడియోస్ అయితే మనకి అప్లోడ్ అవుతుంటాయి యూట్యూబ్లో. సో ఇప్పుడు మనకి ఈరోజు చూసుకోండి, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అయినాయి. ఓన్లీ తెలుగులోనే కాదు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా అన్నిట్లలో మనకైతే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఒక్కరోజే ఇన్ని అప్లోడ్ అంటే ప్రీవియస్ డే నిన్న ఎన్ని అప్లోడ్ అవ్వాలి, రేపు ఎన్ని అప్లోడ్ అవ్వాలి, ఈ వీక్లో ఎన్ని అవుతాయి, సో ఈ మంత్లో ఎన్ని అవుతాయి. సో ఇలా ఒక 1 మంత్కి యావరేజ్గా మనం ఒక 2 lakh వీడియోస్ అప్లోడ్ అయింది అనుకోండి. ఏది ఈ టాపిక్ మీద హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ మొబైల్ ఆన్లైన్. సో ఒక మంత్లో మనకి అప్ టు 2 lakhs వరకు వీడియోస్ అప్లోడ్ అయ్యనుకోండి ఎగ్జాంపుల్గా. సో మన వీడియో అనేది సెర్చ్ చేసినప్పుడు, ఈ టాపిక్ మీద సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది టాప్లో ఉంటే దీన్ని వీడియో ర్యాంకింగ్ అంటారనమాట. మనం యూట్యూబ్లో ఏదైనా టాపిక్ సెర్చ్ చేసినప్పుడు టాప్ 5లో కానీ మన వీడియో ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబర్స్ కానీ లేకుంటే వ్యూస్ చూసేకి ఛాన్స్ ఉంటుంది. సో అలా చూడడం వల్ల మనకి వ్యూస్ పెరుగుతాయి, వాచ్ టైం పెరుగుతుంది, లైక్స్, కామెంట్స్ కానీ సబ్స్క్రైబర్స్ కూడా మనకైతే పెరుగుతారు. దానివల్ల యాడ్స్ వస్తే మనీ కూడా రావడం జరుగుతుంది. సో టాప్ 5 లేదా టాప్ 10లో వచ్చి ఉంటే చూసేకి ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా మనం పెట్టిన వీడియో అనేది ఎక్కడో 150లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనం ఎవరు చూస్తారో మన వీడియోని, మన వీడియో ఉందన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఎస్ఈఓ అండ్ ఆల్గరిథం అనేది కంప్లీట్గా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఐ మీన్ ఇప్పుడు మనకి యూట్యూబ్ ఎస్ఈఓ డిఫరెంట్గా ఉంటుంది, గూగుల్ ఎస్ఈఓ డిఫరెంట్ ఉంటుంది, ఇంకా మనకి కొన్ని కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా దానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనకి యూట్యూబ్ అల్గరిథం డిఫరెంట్ ఉంటుంది, గూగుల్ అల్గరిథం డిఫరెంట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇలా ఉంటాయి కదా. సో వీటి యొక్క ఆల్గరిథమ్స్ కూడా మనకైతే డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. మనకి యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఏంటంటే గైస్, నార్మల్గా మనం ఇప్పుడు చూసుకోండి, యూట్యూబ్కి ఫేవర్గా అంటే టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్ మనం యూట్యూబ్కి ఫేవర్గా మనం ఇవి పెట్టామనుకోండి. ఐ మీన్ యూట్యూబ్ ఆల్గరిథంకి ఈ విధమైన కొన్ని లాస్ అండ్ రూల్స్ ఉంటాయి అనమాట. సో దానికి ఫేవర్గా మనం పెట్టామనుకోండి, సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన వీడియోని బూస్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఒక వీడియోకి టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ మొత్తం కరెక్ట్గా పెట్టామనుకోండి, సో ఒక వ్యూయర్ ఆ వీడియోని చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ వీడియోకి ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో ఒక వీడియో సెర్చ్ చేసాం మనం. సో చేసినప్పుడు ఏంటంటే ఒక టాపిక్ని సెర్చ్ చేసాం మనం. సో చేసినప్పుడు దానికి మనం టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ మొత్తం కరెక్ట్గా ఇచ్చాం మనం. సో యూట్యూబ్ ఆల్గారిథంకి బేస్ చేసుకొని దాన్ని కరెక్ట్గా మనం ఇచ్చాం, దానికి ఫేవర్గా ఇచ్చామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మన వీడియో అనేది టాప్ 5లో ఉంటుంది. సో టాప్ 5లో ఉన్నప్పుడు క్లిక్ చేసినప్పుడు చేస్తే మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ మొత్తం కౌంట్ అవుతుంది, ఓకే సెట్ అవుతుంది. సో అలా కాకుండా మనం హై కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఆన్లైన్ ఇలా, లేకుంటే సో హౌ టు చెక్ వాట్సాప్ హ్యాక్డ్ ఆర్ నాట్ ఇన్ తెలుగు అని కొన్ని ఇట్లా ఉంటాయి అనమాట. సో అవి మనం సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే అవి టాప్ 5లో కాకుండా టాప్ 10లో వచ్చాయి అనుకోండి, అప్పుడు టాప్ 10లో వస్తే కొంతమంది చూసే ఛాన్స్ ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారు, టాప్ 5లో ఉన్నది క్లిక్ చేసి చూస్తారు. సో టాప్ 5లో ఉన్నదని చూసినప్పుడు మన యూట్యూబ్ మన వీడియోని ఏం చేస్తుందంటే బూస్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చూస్తున్నాను, దాని కింద అప్ నెక్స్ట్ అని లేకుంటే కమింగ్ అప్ అని చెప్పేసి కింద కూడా మన వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. సో టాప్ 10లో ఉండేలాగా చూసుకుంటే మీకేంటంటే ఒక వ్యూయర్ మీ వీడియోని చూడుకోకుండా ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోకి సజెషన్స్లోకి మీ వీడియోని వెళ్ళేలాగా చూస్తుంది అనమాట. దాంతోపాటు ఇంకేంటంటే ఒక వ్యూయర్ ఏదైనా వాచ్ చేసినప్పుడు అతని వాచ్ హిస్టరీ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకుని కూడా మన ఫీడ్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యూట్యూబ్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి, ఏంటంటే హౌ టు ఎర్న్ మనీ ఇన్ మొబైల్ ఫ్రమ్ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చేసి ఒక వీడియో చూడండి, ఏదైనా చూసి బ్యాక్ వెళ్ళి యూట్యూబ్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో మీకు ఇప్పుడు ఫీడ్లో ఏంటంటే ఆ వీడియోస్ మీకు సజెషన్స్లో వస్తాయి. సో బేస్డ్ అపాన్ యూట్యూబ్ అల్గరిథం ఏంటంటే మీ హిస్టరీని బేస్ చేసుకుని కూడా కొన్ని అయితే మీకు ఫీడ్లో వీడియోస్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. దాంతోపాటు మీరు హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని మీరు ఒక కీవర్డ్ని సెర్చ్ చేసేయండి, మీకు చాలా వస్తాయి వీడియోస్. సో ఏదైనా ఒకటి కానీ 2 కానీ చూడండి, చూసిన తర్వాత యూట్యూబ్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో మీకు వెంటనే కాకుండా కొంచెం టైం తర్వాత అయినా ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం మీరు సెర్చ్ చేసిన కీవర్డ్ ఉంటుంది కదా, సో వేరే వీడియోస్ని మీకు బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకైతే ఫీడ్లో అయితే రావడం జరుగుతుంది. మనం ఏ టాపిక్ అయితే చూస్తామో దాని తగ్గట్టు రిలేటెడ్గా అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే యూట్యూబ్ ఆల్గరిథం అయితే వర్క్ అవడం జరుగుతుంది. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో ర్యాంక్ అవ్వాలని గ్యారంటీ లేదు, ఎందుకంటే మనకంటే ముందు ఆ టాపిక్ మీద చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటాయి. సో యూట్యూబ్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే ఒకసారి మన ఏదైనా ఐటమ్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం బేస్ చేసుకొని ఆ వీడియోకి అయితే ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉందో, యావరేజ్ వీడియో ఉందో మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ వీడియోని టాప్లో ఉంచేసి చూస్తుంది అనమాట.
సో ఈ విధంగా కూడా మనం చూసుకోవాలి. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి టెక్ ఇన్ తెలుగు అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో మనకి టెక్ ఛానల్ చాలా ఉంటాయి మనకి తెలుగులో, బట్ నేను టెక్ ఇన్ తెలుగు చేసినప్పుడు మనకి ఓన్లీ కొన్ని మాత్రం టాప్లోకి వస్తాయి. సో ఎందుకంటే ఈ ఛానల్స్కి ఉన్న ఎంగేజ్మెంట్ కానీ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ ర్యాంకింగ్ కూడా చాలా బాగుంది వీడియోస్కి. సో అందుకే ఆ వీడియోస్ మనకి టాప్లోకి వస్తాయి. సో దాంతోపాటు ఏంటంటే మన వీడియోస్ కూడా టాప్లోకి రావాలంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక కీవర్డ్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేస్తా చూడండి, ఇక్కడ హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఇన్ తెలుగు అని చెప్పి నేను సెర్చ్ చేశాను. సో మనకు చాలా వచ్చే వీడియోస్. సో నేను ఆ టాపిక్ మీద ఆల్రెడీ వీడియో చేశాను, బట్ నా వీడియోని ర్యాంకింగ్లోకి రాలేదు. సో అది ర్యాంకింగ్లోకి పైకి రావాలంటే మనం ఒక సెర్చ్ టర్మ్ని యూస్ చేయాలి. సో అదేంటంటే పక్కన నా ఛానల్ నేమ్ అనమాట. నా ఛానల్ నేమ్ వచ్చేసి ప్రీవియస్ది యూసీవీ టెక్ ఇన్ తెలుగు. సో నేను సేమ్ సెర్చ్ టర్మ్కి పక్కన యూసీవీ టెక్ ఇన్ తెలుగుని యాడ్ చేశాను. సో చూడండి మనకి పైన ఫస్ట్ వస్తుంది అనమాట అది అనేది. సో మనం ఏంటంటే హై కాంపిటీషన్ ఉన్న వర్డ్స్ కాకుండా కొంచెం లో కాంపిటీషన్ ఉన్న వర్డ్స్ని కూడా చూస్ చేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దాంతోపాటు ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ అమెజాన్ ఇన్ మొబైల్ ఇన్ తెలుగు అని కొట్టాం మనం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది అందరూ జనరల్గా యూజ్ చేసే వర్డే. సో దానివల్ల మనకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో అలా కాకుండా మనం హౌ టు ఎర్న్ మోర్ మనీ ఫ్రమ్ అమెజాన్ ఇన్ తెలుగు ఇన్ మొబైల్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఇలా ఈ వర్డ్ అనేది మనం సెర్చ్ కీవర్డ్ అనేది యూజ్ చేసాం అనుకోండి, దీనికి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది మనకి. సో అలా తక్కువ కాంపిటీషన్లో చూసాం అనుకోండి, సో ఎవరైనా సెర్చ్ చేయగానే మన వీడియోని ఆటోమేటిక్గా టాప్లోకి వెళ్తుంది. సో అలా వెళ్ళింది అనుకోండి మనకి ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, రీచ్ ఉంటుంది, వాచ్ టైం పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు, మనకి మనీ కూడా రన్ అవుతుంది. సో లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ని మనం కానీ యూజ్ చేసినట్టయితే మన వీడియో అనేది యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది అనమాట. సో అదే కానీ మనది టాప్ 10లోకి వచ్చింది అనుకోండి మన వీడియో అనేది. సో అప్పుడు మన వీడియో ఎవరికి చూడకుండా సజెషన్స్లో కూడా వెళ్ళడం జరుగుతుంది, నెక్స్ట్ వీడియో కూడా సజెషన్ చేస్తుంది అనమాట. మనం ఒక మోస్ట్ పవర్ఫుల్ ర్యాంక్డ్ కీవర్డ్ని వాడామనుకోండి, దానికి CTR పెరుగుతుంది, దాంతోపాటు ఏంటంటే CPM కూడా పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ మనకి ఆ పర్టికులర్ వీడియోకి మనకి ఎక్కువ అయితే పే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూడండి ఒక చూపిస్తాను, ఇక్కడ హౌ టు చెక్ వాట్సాప్ హ్యాక్డ్ ఆర్ నాట్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేశాను. సో నా వీడియో అనేది టాప్ 5లో ఉంటుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ వీడియో కానీ స్టాటిస్టిక్స్ మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఏంటంటే సో నాకు ఈ ఒక్క వీడియోకి యూట్యూబ్ అనేది 16,000 కంటే ఎక్కువగా నాకైతే పే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టాటిస్టిక్స్ అనేవి. సో ఈ విధంగా మీరు ట్యాగ్స్ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ అని ఉంటుంది కదా, సో ఇవి యూట్యూబ్ ఆల్గోరిథంకి ఫేవర్గా చేసుకుంటే మన వీడియోని టాప్ ర్యాంక్లో ఉంటే మనకైతే రీచ్ బాగా ఉంటుంది. అదే గాయ్స్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లాస్లో మనకి 100 మంది ఉంటారు. సో చదివే వాటికి చదివిన వాటికి తేడా అంటే ర్యాంక్ అనమాట. సో చదివేవాడికి మంచి ర్యాంక్ వస్తుంది, చదివిన కొంచెం తక్కువ వస్తుంది. సో యూట్యూబ్లో డైలీ మనకి 100,000, 1,000, లక్షల వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. బట్ మనం అప్లోడ్ చేసే వీడియో టాప్లోకి రావాలంటే దానికి మనకు వీడియో ర్యాంక్ అనేది బాగుండాలన్నమాట. సో వీడియో ర్యాంక్లోకి రావాలంటే మనం టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇలా ఉంటాయి కదా. సో మనం ఇవన్నీ యూట్యూబ్కి ఫేవర్గా ఇవ్వాలి. సో నేను అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా ఇవ్వాలి అనేసి కూడా నేను చెప్తాను మీకు క్లియర్గా. అంటే మనకి ఇంకోటి చూసుకుంటే మనకి ట్రెండింగ్ వీడియోస్కి ఆల్గోరిథం కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఎలా అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, అక్కడ మీకు ట్రెండింగ్ అని ఉంటుంది. సో ట్రెండింగ్లోకి వెళ్తే ఇక్కడ ఉండే వీడియోస్ మొత్తం ఏంటంటే మనకి రీసెంట్ టైంలో ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట. సో ఆ వీడియోకి ఏంటంటే ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త మూవీ ట్రైలర్ కానీ, టీజర్ కానీ, వీడియో సాంగ్ కానీ, లిరికల్ సాంగ్ కానీ వచ్చిందనుకోండి, ఏదైనా షోస్కి ప్రోమోస్ కానీ అనుకోండి, అవి ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయింది లేదా ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏదైనా పర్సన్ క్లిక్ చేసి ఆ ట్రైలర్ మొత్తం చూస్తాడు కంప్లీట్గా, లైక్ చేయడం కానీ, లేదా డిస్లైక్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, లేకుంటే వీడియో మొత్తం చూడడం కానీ ఈ విధంగా చేస్తారు. సో అలా పర్సన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియోకి అనేది ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, అంటే యూజర్ ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. సో అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం మనకి యూజర్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి వీడియోని ఎక్కువ బూస్ట్ చేస్తుంది అనమాట. చాలామందికి చేసినప్పుడు అందరూ దాన్ని మనం చూడడం వల్ల ఏమవుతుందంటే అది ట్రెండింగ్లోకి వెళ్తుంది. తక్కువ టైంలో ఎక్కువ ఎంగేజ్మెంట్ వచ్చిన వీడియో అనేది మనకి ట్రెండింగ్లోకి వెళ్తుంది అనమాట. మీరు మ్యాక్సిమం చూసుకుంటే ప్రీవియస్గా ఏంటంటే అన్ని 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ లోపు ఉన్న వీడియోస్ మనకి ట్రెండింగ్లోకి వెళ్ళేవి. బట్ రీసెంట్గా ఏమిటంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ ఇలా ఉంటాయి కదా. సో అవి కూడా మనకైతే యూట్యూబ్లో ట్రెండింగ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. SEO అనేది చాలా కాంప్లికేటెడ్, బట్ మీరు ఒకసారి అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు అర్థం కాకుండా మళ్ళీ మొదటి నుంచి చూడండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ సార్లు చూస్తే మీకు అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది SEO మీద కానీ, యూట్యూబ్ ఆల్గోరిథం కానీ. సో మీకు ఇంకా ఈ వీడియో అర్థం కాలేదు అంటే కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి, నేను వాటికి కామెంట్ చేస్తాను. ఎక్కువ డౌట్స్ ఏమైనా వచ్చి ఉంటే వాటి మీద ఒక వీడియో కూడా నేను చేస్తాను. సో గాయ్స్ నేను బ్రీఫ్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మనం ఏంటంటే వీడియో అనేది మనది ర్యాంక్ అవ్వాలంటే మనం యూట్యూబ్ ఆల్గోరిథంకి ఫేవర్గా చేయాలి. సో మనకి టైటిల్స్ కానీ, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్ ఇవి మొత్తం మనం కరెక్ట్గా యూట్యూబ్ ఆల్గోరిథంకి ఫేవర్గా ఇచ్చినట్టయితే మనం ఏమవుతుందంటే యూట్యూబ్ మన వీడియోని ఆటోమేటిక్గా అయితే బూస్ట్ చేయడం జరుగుతుంది. సో అలా చేయడం వల్ల మనకి వ్యూస్ పెరుగుతుంది, వాచ్ అవర్స్ పెరుగుతాయి, ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ, ఇంకా ఈ ఛానల్కి రీచ్ ఉంటుంది, యాడ్స్ వస్తే మనీ కూడా రావడం జరుగుతుంది. సో ఓకేనా గైస్, యూట్యూబ్, గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో, సో ఇలా అన్నిటికీ ఆల్గోరిథం అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు SEO కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఏదైతే టర్మ్ని యూజ్ చేస్తారో అది మీకు హైయెస్ట్ ర్యాంకుల్లోకి వెళ్ళింది అనుకోండి,
అనుకోండి మన వీడియో అనేది టాప్ 5 కానీ టాప్ 10లో కానీ వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు మన ఫాలోవర్స్ వ్యూవర్స్ కానీ ఏం చేస్తారంటే ఆ వీడియోని చూసేకి ఇష్టపడతారనమాట. అప్పుడు మనకి రీచ్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, దాంతోపాటు యూట్యూబ్ కూడా మన వీడియోని బూస్ట్ చేస్తుంది. సో ఈ విధంగా అనమాట. మీకు ఈ వీడియో అర్థం కాకుండా మళ్ళీ ఫస్ట్ కానీ చూడండి గాస్, డోంట్ వరీ. అండ్ ఈ వీడియో ఇంతే గాస్, నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారో. సో గాస్ ఒకసారి మీరు మన ఛానల్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియోస్ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ ఓల్డెస్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. చేస్తే మీకు చూడండి అన్ని మీకు యూట్యూబ్కి సంబంధించి A to Z మొత్తం మీకు ఇందులో ఉంటాయి గాస్. నేను అప్కమింగ్ వీడియోస్లో మొత్తం పెడతాను మీకు. సో ఈ వీడియో ఇంతే గాస్, నచ్చితే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.